గోవిందం, నువ్వు మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు బాబు. అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడ్డాను. థ్యాంక్స్ గోవిందం. మీ నాన్నగారు వెళ్ళిపోయారా? నాకు తెలుసు బాబు. ఇంట్లో మీరు మాట్లాడుకోవడం విన్నాను. ఈ విషయం ఇంకెవరికి తెలియదు. భయపడకండి. లక్ష్మీపతి గారు అంత తెగదింపులు చేసేసుకున్నాను బాబు. అంట్లో దగ్గర పని చేయటం కన్నా అంట్లు తవ్వుకున్నా, అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నా హాయిగా గౌరవంగా బతకొచ్చు అనిపించింది. ఇప్పుడు మీతోనే ఉంటారు బాబు. మీరేం చేయమన్నా చేస్తాను. మీ పెళ్లి జరిగి తీరాలి బాబు. లోకంలో ప్రేమ ఓడిపోకూడదు. చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి బాబు. ఆ విషయమే దీర్ఘంగా ఆలోచిస్తున్నాను గోవిందం. ఒక్కటే మార్గం కనిపిస్తుంది. ఆ ప్లాన్ ఫలించి తీరాలి. పద్మం చేసుకోవడానికి ఒకతను వచ్చాడు చూడు, కుక్కుటేశ్వరరావు. అవును, జంట ఏనుగులు ఒంటరి తమ్ముడు. నువ్వు ఒక్కసారి వాళ్ళ ఊరెళ్ళి అతను కలుసుకోవాలి. రండి బాబు, రండి రండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా? పోన్లేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా? సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ ₹1,00,000 మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. మాకు ₹1,00,000 కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే ₹1,00,000 క్యాష్ మీ చేతిలో పెడతాం. బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి బాబు. ఇదేమిటండి, అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకి ముహూర్తం. బయలుదేరండి. రండి. ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పిక్కు తింటారు. ఆలోచించుకో. పోనీ. ఏమండాయ్? ఓ, ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి వేధం ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతి. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఎవడాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతిని. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో 1,00,000 ఎదురు డబ్బిచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. అంటే నాకు పోటీయా? అయితే నేను 2,00,000 ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. 2,00,000 ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూముగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ